ఒక మనిషి తీసుకున్న మొండి నిర్ణయాల వల్ల ఒక అగ్రరాజ్యం లాంటి దేశాన్ని ఎలా నాశనం చేస్తాయో చెప్పడానికి ఇరాన్ ఒక పెద్ద ఎగ్జాంపుల్. కానీ అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే ఏ లీడర్ వల్ల అయితే ఆ దేశం నాశనం అయిపోయిందో, ఏ లీడర్ వల్ల అయితే అక్కడి ప్రజలు నరకం చూశారో, అలాంటి అలీ ఖమేనీ కోసం మన దేశంలో ఒక వర్గం రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు చేసింది. అసలు ఆ దేశ ప్రజలే ఆయన పోయాడని సంబరాలు చేసుకుంటుంటే ఇక్కడ సపోర్ట్ చేయడం ఏంటి? అసలు ఈ ఖమేనీ ఎవరు? ఒకప్పుడు కలకలలాడే దేశాన్ని ఆయన ఏం చేసి ముంచేశాడు? ప్రపంచం మొత్తం ఆయన్ని ఎందుకు అంతలా వ్యతిరేకించింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికేలోపే ఆ కథ ఇప్పుడు ఒక ముగింపుకు వచ్చింది. 37 ఏళ్ల పాటు ఇరాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని ప్రపంచ దేశాలతో గొడవలు పెట్టుకున్న అలీ ఖమేనీ చివరకు 2026 ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన ఒక భారీ ఎయిర్ స్ట్రైక్ లో ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త బయటికి రాగానే ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఒకప్పుడు పర్షియా సామ్రాజ్యం అని పిలువబడే గొప్ప చరిత్ర ఉన్న ఇరాన్ ఇవాళ పేదరికం, ఆంక్షలు మరియు భయంకరమైన యుద్ధం మధ్య ఎందుకు కుంగిపోతుంది? ఖమేనీ చనిపోయినా ఆయన వదిలి వెళ్లిన ఆ భయంకరమైన పరిస్థితులు ఇరాన్ ప్రజల్ని ఇంకా ఎలా వెంటాడుతున్నాయి? ఇదంతా తెలియాలంటే మనం అలీ ఖమేనీ చేసిన పనులు, ఆయన పవర్ లోకి వచ్చిన తీరు గురించి మాట్లాడుకోవాలి. 1989లో ఇరాన్ మొదటి సుప్రీం లీడర్ ఖొమేనీ చనిపోయాక అలీ ఖమేనీ ఆ పవర్ ని తన చేతుల్లోకి తీసుకున్నారు. నిజానికి ఆయనకి అంత పవర్ ఇచ్చే అర్హత లేదని అప్పట్లో చాలా మంది అనుకున్నారు. కానీ తన రాజకీయ తెలివితేటలతో తనకి అడ్డు వచ్చిన వాళ్ళందరినీ పక్కన పెట్టి ఇరాన్లో తానే సర్వాధికారి అని నిరూపించుకున్నారు. అలీ ఖమేనీ సుప్రీం లీడర్ అయ్యాక చేసిన మొదటి పని తన చుట్టూ ఒక బలమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకోవడం. దీనికోసమే ఆయన రెవల్యూషనరీ గార్డ్స్ అనే ఒక ఆర్మీని తయారు చేశారు. ఈ ఆర్మీకి ఇరాన్ గవర్నమెంట్ తో గాని అక్కడ పార్లమెంట్ తో గాని సంబంధం ఉండదు. వీళ్ళు కేవలం సుప్రీం లీడర్ కి మాత్రమే రిపోర్ట్ చేస్తారు. దేశంలోని ఆయిల్ కంపెనీలు, పెద్ద బిజినెస్లు, బ్యాంకులు అన్ని ఈ రెవల్యూషనరీ గార్డ్స్ చేతుల్లోకి వెళ్ళిపోయేలా ఖమేనీ ప్లాన్ చేశారు. అంటే దేశం మొత్తం మీద వచ్చే డబ్బులో ఎక్కువ భాగం ఈ ఆర్మీ దగ్గరికే వెళ్తుంది. ప్రజలకి ఉపయోగపడాల్సిన సొమ్ముని ఖమేనీ తన పవర్ ని కాపాడుకోవడానికి, ఆయుధాలు కొనడానికి మరియు పక్క దేశాల్లో ఉన్న మిలిటెంట్ గ్రూపులకి సపోర్ట్ చేయడానికి వాడారు. ఇరాన్ ప్రజలు తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నా ఆయన మాత్రం తన ఐడియాలజీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూనే వచ్చారు. ఖమేనీ మైండ్ సెట్ ఎలా ఉండేదంటే అమెరికా మరియు ఇజ్రాయిల్ ఈ రెండు దేశాలు ఇరాన్ కి శత్రువులని, వాళ్ళని ఎలాగైనా దెబ్బతీయాలని ఆయన ఎప్పుడూ కలలు కనేవారు. ఈ శత్రుత్వం వల్లే ఇరాన్ మీద ప్రపంచ దేశాలు చాలా ఆంక్షలు పెట్టాయి. ఇరాన్ ఆయిల్ ని ఎవ్వరూ కొనకూడదని, వాళ్ళతో బిజినెస్ చేయకూడదని రూల్స్ పెట్టారు. దీనివల్ల ఇరాన్ ఎకానమీ పూర్తిగా పడిపోయింది. ఆ దేశ కరెన్సీ వాల్యూ ఎంత ఘోరంగా పడిపోయిందంటే ఒకప్పుడు స్ట్రాంగ్ గా ఉన్న కరెన్సీ ఇప్పుడు చిత్తు కాగితాల్లా మారిపోయింది. మార్కెట్ లో వస్తువుల ధరలు ప్రతి గంటకి మారిపోయే పరిస్థితికి వచ్చింది. ఇదంతా జరుగుతున్న ఖమేనీ తన సొంత పంతం మాత్రం వదులుకోలేదు. మనం ఎవ్వరికీ లొంగకూడదు, ఆకలితో చచ్చినా పర్లేదు కానీ అమెరికా మాట వినకూడదని ప్రజలకి చెప్తూ వచ్చారు. కానీ లోపల మాత్రం తన ఫ్యామిలీ, తనకి నమ్మకమైన వాళ్ళు మాత్రం చాలా విలాసవంతమైన జీవితం గడిపారు. ఆ ఆంక్షల వల్ల సామాన్యులే నలిగిపోయారు కానీ పవర్ లో ఉన్న వాళ్ళకి ఎలాంటి కష్టం కలగలేదు. ఖమేనీ చేసిన మరో డేంజర్ పని ఏంటంటే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబ్ ఉండాలని అనుకోవడం. దీనికోసం ఆయన సీక్రెట్ గా ప్లాన్లు వేశారు. ఇది తెలిసిన అమెరికా మరియు ఇతర దేశాలు ఇరాన్ ని ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాయి. 2015లో ఒక అగ్రిమెంట్ కుదిరినప్పటికీ అది ఎంతో కాలం నిలవలేదు. 2018లో అమెరికా ఆ ఒప్పందం నుండి బయటికి రావడంతో ఖమేనీకి మళ్లీ తన పాత పంతం చూపించే అవకాశం దొరికింది. ఆయన మళ్లీ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని స్పీడప్ చేశారు. ఈ మొండితనమే చివరకు 2026లో యుద్ధానికి దారితీసింది. ఇజ్రాయిల్ మరియు అమెరికా కలిసి ఇరాన్ లోని ముఖ్యమైన ప్రాంతాల మీద దాడులు చేయడం మొదలుపెట్టాయి. ఆ దాడుల్లోనే ఖమేనీ ఉంటున్న నివాసం కూడా ధ్వంసమైంది. ఆయన చనిపోయారు. కానీ ఖమేనీ పోయాక కూడా ఇరాన్ లో శాంతి రాలేదు. ఆయన కొడుకు మొస్తాబా ఖమేనీ ఇప్పుడు ఆ పీఠం ఎక్కారు. తండ్రి కంటే కొడుకు ఇంకా క్రూరంగా ఉంటాడని, దేశాన్ని ఇంకా ప్రమాదంలోకి నెట్టేస్తాడని ప్రజలు భయపడుతున్నారు. ఇరాన్ లో ఒకప్పుడు ప్రజలకి స్వేచ్ఛ ఉండేది. వాళ్ళు తమకి నచ్చినట్టు ఉండేవారు. కానీ ఖమేనీ పవర్ లోకి వచ్చాక మొరాలిటీ పోలీస్ పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆడవాళ్లు హిజాబ్ సరిగ్గా వేసుకోకపోతే అరెస్ట్ చేయడం, వాళ్ళని హింసించడం లాంటి పనులు పెరిగాయి. 2022లో మహసా ఆమినీ అనే అమ్మాయి మరణం తరువాత దేశంలో పెద్దెత్తున గొడవలు జరిగాయి. ఆ గొడవల్ని కూడా ఖమేనీ తన ఆర్మీతో చాలా దారుణంగా అణిచివేశారు. వేలాది మందిని జైల్లో పెట్టారు. వందల మందిని ఉరితీశారు. తన అధికారాన్ని కాపాడుకోవడానికి సొంత ప్రజల రక్తాన్ని కూడా ఆయన లెక్క చేయలేదు. ఇప్పుడు ఆయన చనిపోయినా ఆయన ఏర్పాటు చేసిన ఈ కఠినమైన రూల్స్, ఈ రెవల్యూషనరీ గార్డ్స్ పవర్ ఇంకా అలాగే ఉన్నాయి. మరి ఇప్పుడు
కొత్తగా వచ్చిన మొస్తాబా ఖమేని ఏం చేయబోతున్నారు? ఆయన కూడా తండ్రి బాటలోనే నడుస్తారా? లేక ఇరాన్‌లో ఏమైనా మార్పు వస్తుందా? దీని గురించి తెలుసుకోవాలంటే మనం అసలు ఖమేని తన పవర్‌ని ఇంత స్ట్రాంగ్‌గా ఎలా పెంచుకున్నారో ఇంకాస్త లోతుగా చూడాలి. అలీ ఖమేని కేవలం దేశం లోపల పవర్ కోసం గొడవలు చేయడమే కాదు, ఇరాన్ బయట కూడా అనవసరమైన శత్రువుల్ని పెంచుకున్నారు. మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ తన పట్టు సాధించాలని, మిగతా దేశాల మీద తన ఆధిపత్యం ఉండాలని ఖమేని కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని పక్క దేశాల్లో ఉన్న గ్రూపులకి పంచడం మొదలుపెట్టారు. లెబనాన్‌లో హెజ్బోలా, యెమెన్‌లో హౌతీలు, గాజాలో హామస్ వంటి సంస్థలకి ఇరాన్ ఆయుధాలు, డబ్బులు ఇస్తూ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. దీనివల్ల ఇరాన్‌కు వచ్చే లాభం ఏమీ లేదు సరే కదా, ప్రపంచం మొత్తం ఇరాన్‌ను ఒక టెర్రరిస్ట్ స్టేట్ లాగా చూడటం మొదలుపెట్టింది. దేశంలో ఉన్న సామాన్యుడు తినడానికి రొట్టె దొరక్క ఇబ్బంది పడుతుంటే ఖమేని మాత్రం పక్క దేశాల్లో యుద్ధాల కోసం విపరీతంగా ఖర్చు చేశారు. ఈ పద్ధతి వల్ల సౌదీ అరేబియా, ఇజ్రాయిల్ వంటి దేశాలతో ఇరాన్‌కు పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేలా తయారైంది. ఖమేని తన ఐడియాలజీని వేరే దేశాల మీద రుద్దాలని చూస్తూ సొంత దేశం ఎకానమీని గాలికి వదిలేశారు. దీని రిజల్ట్ ఎలా ఉందంటే ఇరాన్ కరెన్సీ వాల్యూ పాతాళానికి పడిపోయింది. ప్రజలు తమ జీవితకాలం దాచుకున్న డబ్బు ఒక్క రాత్రిలో పేపర్ ముక్కలాగా మారిపోయింది. మార్కెట్‌కి వెళ్తే రేట్లు ఒకలాగా ఉండవు. రేపొద్దున ఏ వస్తువు రేటు ఎంత పెరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఈ పరిస్థితిని చూసి తట్టుకోలేక ఇరాన్‌లో ఉన్న తెలివైన యువత, డాక్టర్లు, ఇంజినీర్లు అందరూ దేశం వదిలి పారిపోవడం మొదలుపెట్టారు. అలీ ఖమేని చేసిన మరో అతిపెద్ద తప్పు ఏంటంటే ప్రజల పర్సనల్ లైఫ్ మీద ఆంక్షలు పెట్టడం. ఇరాన్ ఒకప్పుడు చాలా మోడర్న్ గా ఉండేది, కానీ ఖమేని వచ్చాక మొరాలిటీ పోలీస్ అనే ఒక ఫోర్స్ ను తయారు చేశారు. వీరు రోడ్ల మీద తిరుగుతూ ఆడవాళ్లు ఏం వేసుకోవాలి, హిజాబ్ ఎలా కట్టుకోవాలని చెక్ చేస్తూ ఉంటారు. చిన్న తప్పు జరిగినా సరే వాళ్ళని అరెస్ట్ చేసి కొట్టడం వంటి పనులు చేస్తారు. ఇది 2022లో మసా ఆమిని అనే ఒక అమ్మాయి ప్రాణం తీసే వరకు వెళ్ళింది. హిజాబ్ సరిగ్గా వేసుకోలేదని పోలీసులు ఆమెని అరెస్ట్ చేసి కొట్టడంతో ఆమె చనిపోయింది. ఈ ఇన్సిడెంట్ ఇరాన్ ప్రజల్లో ఆగిపోయిన నిప్పుల్ని మళ్లీ రాజేసింది. దేశం మొత్తం ఉమెన్ లైఫ్ ఫ్రీడమ్ అనే స్లోగన్స్ తో రోడ్ల మీదకి వచ్చారు. ఈసారి గొడవలు మునపటిలా లేవు. ప్రజలు నేరుగా ఖమేని ఫోటోల్ని తగలబెట్టారు. ఆయన చావాలని అరిచారు. కానీ ఖమేని ఆ గొడవల్ని కూడా హింసతో అణిచివేశారు. వందల మందిని ఉరితీశారు. వేల మందిని గుడ్డివాళ్లను చేశారు. తన పవర్ కోసం సొంత దేశం పిల్లల్ని చంపడానికి కూడా ఆయన వెనుకాడలేదు. దీనివల్ల ప్రజలకి ఆయన మీద ఉన్న గౌరవం పోయి కేవలం భయం మాత్రమే మిగిలింది. ఇవాళ ఇరాన్ పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఒకప్పుడు కల్చర్, సైన్స్, బిజినెస్ లో టాప్ లో ఉన్న దేశం ఇవాళ ప్రపంచం నుంచి విడిపోయి ఒంటరిగా మిగిలిపోయింది. అలీ ఖమేని ఫిబ్రవరి 2026లో జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన చనిపోయాక ఇప్పుడు ఆయన కొడుకు మొస్తాబా ఖమేని తదుపరి లీడర్ గా ఎంపిక చేశారు. మొస్తాబా ఖమేని ఆల్రెడీ తన తండ్రి బాటలోనే నడుస్తూ మేము యుద్ధానికి భయపడము కానీ శాంతిని కోరుకుంటామని చెప్తూనే లోపల మాత్రం తన పవర్ పెంచుకుంటున్నారు. తండ్రి పోయాక ప్రజల్లో ఏదో మార్పు వస్తుందని అనుకున్నారు, కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఇరాన్ భవిష్యత్తు ఇంకా చీకటిగానే కనిపిస్తుంది. ఖమేని తీసుకున్న నిర్ణయాల వల్ల ఇరాన్ ప్రజలు వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగుని కోల్పోయారు. అభివృద్ధి చెందాల్సిన వయసులో ఉన్న యువత జైల్లో మగ్గిపోతున్నారు లేదా దేశం వదిలి వెళ్ళిపోతున్నారు. చరిత్రలో ఒక లీడర్ తన దేశాన్ని ఎలా నాశనం చేయకూడదు అనడానికి అలీ ఖమేని ఒక ఉదాహరణగా నిలిచిపోయారు. అలీ ఖమేని కథ మనకి నేర్పింది ఒక్కటే, ఎక్కడైనా సరే అధికారం ఒకే చేతిలో ఉండి ప్రజల మాట వినకపోతే ఆ దేశం పతనం ఖాయం. ఇరాన్ ప్రజలు పడుతున్న కష్టాలు చూస్తుంటే మనకి ఒకటి క్లియర్ గా అర్థమవుతుంది. మన దేశంలో మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఎంత గొప్పవో ఇప్పుడు తెలుస్తుంది. పక్క దేశాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం వల్ల మన దేశాన్ని మనం ఎలా కాపాడుకోవాలో అర్థమవుతుంది. అందుకే ఇలాంటి విషయాల మీద మనం ఎప్పుడూ అలర్ట్ గా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఇరాన్ పరిస్థితి మీద మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు డీటెయిల్డ్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన రియల్ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసేలా వీడియోని షేర్ చేయండి.